పోలవరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కాగ్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు మరియు అవినీతి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు ఏళ్లుగా ఐదే సంఘాలు పార్టీని దీనికోసం అయితే పోరాడుతున్నాయో అవే అంశాలను ఇప్పుడు కాగ్ కూడా తన రిపోర్టులో తప్పుపట్టింది. డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల సుమారు 900 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది. ఇది కేవలం ఒక పొరపాటు కాదు, అధికారుల మరియు పాలకుల వైఫల్యం అని స్పష్టంగా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పైకి కనిపిస్తున్న లోపల మాత్రం కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా నిర్ణయాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. పాత ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం అయినా రాష్ట్ర సంపదను కాపాడడంలో విఫలమయ్యాయి. కాంట్రాక్టర్లకు మద్దతుగానే 2000 కోట్ల రూపాయలు చెల్లించడం వెనుక ఉన్న మర్మం ఏంటో అర్థం కావడం లేదు. ఈ నిధులు ఉంటే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని సామాన్యులు భావిస్తున్నారు. ప్రాజెక్టు ఆలస్యం అవడానికి నీటిని మళ్లించకపోవడమే కారణమని కాగ్ చెప్పడం గమనార్హం. ఈ ప్రాజెక్టు వల్ల ఇల్లు భూమి కోల్పోయిన 1,06,000 కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మొదటి దశలో కేవలం 38,000 కుటుంబాలను మాత్రమే గుర్తించిన పోరాటాల తర్వాత మరో 20,000 మందిని కలిపారు. అయితే వీరికి వచ్చే ప్యాకేజీల విషయంలో ప్రభుత్వం చాలా మందకొడిగా వివరిస్తుందని, చట్టం ప్రకారం భూములు స్వాధీనం చేసుకున్న రోజు వరకు 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలి. కానీ పాత లెక్కలే చూపిస్తూ కాలం గడుపుతున్నారు. దీనివల్ల ఎంతోమంది యువత తమ భవిష్యత్తు కోల్పోయే ప్రమాదం ఉంది. లీడర్ సర్వే రిపోర్టర్ల కూడా సరిగ్గా లేవని తేల్చడం ప్రాజెక్టుకు పర్యవేక్షణలోని డొల్లతనాన్ని బయటపెడుతుంది. ప్రాజెక్టు పూర్తి కావడం అంటే కేవలం డ్యామ్ కట్టడం కాదు, నిర్వాసితులందరికీ పూర్తి స్థాయిలో పునరావాస కల్పించేటప్పుడే అది పూర్తయినట్లు లెక్క. ప్రస్తుతం కేవలం 11% మాత్రమే పునరావాసం జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చే భూములు కూడా సాగుకు పనికిరాని రాళ్ల భూములు కావడం మరో విషాదం. బయట మార్కెట్ 12 లక్షలు పెట్టి భూమి కొంటున్న ప్రభుత్వ నిర్వాసితులకు మాత్రం తక్కువ ధరకే సెటిల్ చేయాలని చూడడం అన్యాయం. కాలనీలో కనీసం తాగునీరు, రోడ్లు, కరెంట్ లేకపోవడంతో ప్రజలు అడవిలో బతుకుతున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి బాధ్యతలను శిక్షించాలని అవసరం ఉంది. లేకపోతే పోలవరం నిర్వాసితుల కన్నీళ్లు ప్రాజెక్టుకు పునాదులను కదిల్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారికి ఇచ్చిన 10 లక్షల ప్యాకేజీని అమలు చేసి ఆదుకోవాలి. ఎవరైతే తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ విషయంలో జరుగుతున్న అవకతవకలు సరిదిద్దకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజాధనం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లకుండా నిర్వాసితుల సంక్షేమానికి ఖర్చు చేయాలి. సామాన్య ప్రజలు జీవితాలతో ఆడుకోకుండా పక్కాగా సౌకర్యాలు కల్పించాల్సిన తరువాతే వారిని తరలించాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు ఆశయం నెరవేరుతుంది.